చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి తక్కువ ఒకసారి కూడా వదలేదు అయిపోయింది కానీ 6 కానీ అయిపోయింది రన్రా సో గైస్ ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. ఇప్పుడు సాగరానికి అయితే లాలీపాప్ పడ్డది. ఫస్ట్ నుంచి సాగరాడు ఒక్కడే నన్ను బాగా ఎట్లా అంటే ఆర్సీబీ ట్రోల్స్ అన్ని నాకు పంపిస్తున్నాడు. సాగరానికి ఇప్పుడు లాలీపాప్ అరే ఇవ్వను కాదు ఆర్సీబీ హేటర్స్కే ఇది లాలీపాప్ పడ్డది. ఇప్పుడు అన్నారు కదరా ఈసారి అందరు ఓడిపోతుంది నువ్వేంద్రా గెలిచిన ఆర్సీబీ విన్ అయిపోయింది గాయస్. ఇప్పుడు పండగ ఇప్పుడు చక్కగా సాగరానికి పోదామా? అరే పోదాం అరే గౌతమ్ నడు సాగర్ అరే సాగర్ మీ ఇంటికి వస్తున్నాం నీకు సుక్కాలరా. ఇప్పుడు అప్పటి నుంచి బ్లాగ్ తీద్దాం అనుకున్నా. సో గాయస్ అప్పటి నుంచి బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ మ్యాచ్ టెన్షన్ అసలు తీయలేకపోయినా. సో డైరెక్ట్ ఇప్పుడు చూడు సాగర్ ఇంటికి పోదాం మనకి అరే లాలీపాప్ తీసుకొని పోదాం ఒకటి. సో గైస్ సాగరానికి అయితే లాలీపాప్ తీసుకొని వస్తున్నాం. సో గైస్ ఆర్సీబీ విన్ అయిపోయింది. అసలు ఎట్లా తెలుసా మొత్తం సౌండ్ వస్తున్నాయి అప్పటి నుంచి ఎట్లా తెలుసా క్రాకర్స్ అయితే గట్టిగా వేరుస్తారు. మామూలు అయితే కూర్చున్నారు. 18 years తర్వాత కూడా లాలీపాప్ పెడతారని చెప్పి కొంతమంది మాటలు అన్నారు. కొడుకులందరికి లాలీపాప్ పడ్డది. ఆర్సీబీ విన్ అయిపోయింది. ఆహా ఏమన్నా ఆనందం అవుతుందండి అసలు. నేను ఒక చిన్న పని మీద ఫిలిం సిటీ అవతలుండే ఈరోజు ట్యూస్డే కదా హనుమాన్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినా. వెళ్ళి ఆర్సీబీ విన్ కావాలని ఖచ్చితంగా కోరుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడిది క్లోజ్ చేసేసారు. 9:30 అయిపోయింది. కానీ ఆ లోపల ఉన్న పంతులు వాళ్ళందరూ బయటకు వస్తుంటే ఒక్కసారి అది తీసిరు. సడన్ గా హనుమంతుని చూడగానే అసలు ఫుల్ హ్యాపీ అయిపోయినా. ఖచ్చితంగా ఆర్సీబీ విన్ కావాలని కోరుకున్నాం. ఇట్లా కోరుకొని ఇక్కడికి వచ్చినాం, మ్యాచ్ చూసినాం, విన్ అయిపోయింది ఆర్సీబీ. లాలీపాప్ అన్నారు కదా అరే. ఇప్పుడు ఇంకో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది అందరికి ఇంకో సైలెంట్ అయిపోరు ఇప్పుడు అందరూ. లాలీపాప్ అన్నాడు వానికి డబ్బా లాలీపాప్ డబ్బా పంపిస్తా. ఇన్స్టాగ్రామ్ స్ట్రక్ అయిపోయింది. చూపి తక్కువ మొత్తం చూపి. సో గైస్ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చెప్తున్నా కదా హార్ట్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఈరోజు. ఒక రేంజ్ లా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సాగరానికి ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తట్లేడు. ఎర్ర సముద్రం అయిపోతుంది ఇన్స్టాగ్రామ్. పంజాబ్ గెలవాలని చెప్పి మొక్కుకుంటున్నాడు ఇట్లా ఆర్సీబీ ఓడిపోవాలని. అరే నా వాయిస్ కూడా పోయింది గాయస్. ఆడ షాప్ లా కేఫ్ లో కూర్చున్నాము. ఒర్లీ అందరు వచ్చి అన్న కొంచెం వెళ్ళారు నాది అని అన్నారు. లేదు బ్రో ఒక్క రోజు రేపు నేను కేఫ్కి రావద్దంటే రాను కానీ ఈరోజు అయితే గట్టి దాన్ని ఫిక్స్ అయినా. నేను ఒర్లేకి చూసి అందరూ ఆడ ఒక 5-6 మంది పంజాబ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు అయితే నన్ను కొట్టినట్టే చూస్తున్నారు. శ్రేయస్ సార్ అవుట్ కాగానే నేను క్లాప్స్ కొడుతున్నా. అందరు నన్ను చూస్తున్నారు బా. సో గాయస్ చూడొచ్చు ఒర్లీ గొంతు పోయింది. అది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గాయస్. ఆర్సీబీ 17 years తర్వాత 18th year కొట్టింది కప్పు. అండ్ మనోడు సిఎస్కే ఫ్యాన్. సిఎస్కే కూడా కొట్టలేదు ఈసారి కప్పు. కాకపోతే వేరే టీమ్స్ ఏమన్నా గెలవాలని కోరుకుంటే ఏం కాదు. కానీ ఆర్సీబీ ఓడిపోవాలని చెప్పి గట్టిగా అనుకోరు కొడుకులు అందరికీ రాడ్లు పడ్డాయి, నోట్లో లాలీపాప్లు అయితే పడ్డాయి. అన్నారు కదా ఈసారి లాలీపాప్ అని. ఈసారి లాలీపాప్ మీకే పడ్డది. సైలెంట్ అయిపోవాలి ఒక్కొక్కడు. సో గాయస్ సాగర్ అని ఇంటికి అయితే వచ్చినాం. ఇంట్లోనే ఉన్నాడు. అలా వెహికల్స్ బయటనే ఉన్నాయి, అన్ని బయటనే ఉన్నాయి. వచ్చే దారిలో ఒక్కొక్కరు సెలబ్రేషన్ చేస్తున్నాడు. కేక డైరెక్ట్ సాగర్ అని ఇంటికి పోయి మన లేపు బయట గుంజుకొచ్చి వాడు ఇప్పుడు మాట్లాడొద్దు నువ్వురా. సో గాయస్ చూడొచ్చు ఇంకో చెప్పులు అవి డైరెక్ట్ టెంపుల్కి పోయి డైరెక్ట్ ఆ కేఫ్కి పోయినాం. ఆడ డైరెక్ట్ ఇంటికి వస్తున్నాం. వాడైతే ఇంట్లో లేడు. ఆడు కాల్లో బిజీ ఉంటాడు. ఆడున్నారా దా దొరికిందా ఆడేనా
గాయస్ వాడైతే ఫోన్ ఎత్తుతలేడు, కాలనీలో కూడా ఎక్కడ లేడు వాడు. ఈ టైంలో ఆ కాల్లో బిజీ ఉంటాడు, వాడు ఎక్కడికైనా తిరుగుతాడని చెప్పేసి అనుకున్నా. అక్కడ చూపి ఒకసారి అక్కడ కార్నర్లో ఒక బ్రో నడుస్తుండు. నేను వాడు సాగర్ రాడా అనుకున్నాను, నేను డైరెక్ట్ స్పీడ్ ఎక్కినాం. వాళ్ళ ఇంట్లోకి పోయి ఎవరు ఉన్నా సరే వాళ్ళని లేపి అడిగి అండ్ ఇప్పుడు ఏడున్నా కనుక్కోవాలి. ఇప్పుడు అన్ని కనుక్కొని పోయి కనుక్కుంటాం. సో గాయస్ ఆడు లోపల వండుకొని ఉన్నాడు, ఇక్కడికి ఫోన్ ఇక్కడికి నేను తీస్తా. బెటే ఆర్సీబీ గెలిచింది బెటే. ఆర్సీబీ గెలిచిందిరా, ఆర్సీబీ గెలిచింది. లేదు ఇక్కడ రా. సో గాయస్ సాగర్ గారిని అయితే లేపినాడు, వండుకున్నాడు ఇంట్లో. ఆయనకి ఫోన్ చేసినా ఎత్తుతలేడు, ఎక్కడెక్కడ ఉన్నాడు అనుకున్నా. ఆడు ఇంట్లోనే ఉన్నాడు రాడు ఇక్కడ. వీడు పంపించిన రీల్స్ దునియాలో కూడా పంపించలేరు నాకు. రారా రే బాయ్. చూసినా మ్యాచ్ చూసినావా? కాదు బాయ్, చూసుకుని ఓడిపోయింది అన్న బాధతో వాడుకున్నాను. ఎట్లా పంపిస్తుండు, ఓపెన్ చేస్తే 4+ రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో. అరే నాకు అట్లా కాదు, ఆర్సీబీ గెలిస్తే సెలబ్రేషన్, గే సెలబ్రేషన్ సైలెంట్ అయిపోయిండు. మాటలు రావు ఇప్పుడు. వినోద్ ఇక్కడ ఏ హాయ్ సత్య బ్రో. అందాగాయం ముఖం చూపిరా. శ్రేయస్ అయ్యర్ వీడు ఎట్లా తెలుసా, ఆర్సీబీ ఓడిపోవాలని అది డీజే సినిమాలో అది ఉంటుంది కదా ఇట్లా పూజ చేసేది, అది పెట్టిండు. నాయన వీడు పంజాబ్ కి ఫ్యాన్ కాదు, ఆర్సీబీకి హేటర్ వీడు. చూపిరా ఒకసారి ముఖం చూపిరా, ముఖం చూపి బా, నువ్వు ముఖం చూపి. ఇప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తాను, మాట్లాడు ఒక్క మాట. మ్యాచ్ గెలిచారు, మేము హృదయాలు గంతే లైటింగ్ ఈ మాట పెట్టుకుండు. నీకోసం అన్నా సరే ఎట్లా కూర్చున్నా తెలుసా, నీకోసం ఇప్పుడు లాగు. నీకు రీల్స్ పంపిద్దామంటే వద్దు, రీల్స్ వద్దు, డైరెక్ట్ యాక్షన్ చూపించిన తర్వాత ఇంటికే పోదాం. సో గైస్ మావాడు ఒక పని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు. మావాడైతే ఇందాక కెమెరా ఆఫ్ చేయరా అని చెప్పి ఫుల్ ఏడ్చిండు. చూడొచ్చు చెప్పులు కూడా లేకుండా డైరెక్ట్ గుడికి పోయినాం, మ్యాచ్ చూసినాం, విన్ అయినాం. నాకు మ్యాచ్ విన్ అయిన తర్వాత గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి మన శ్రేయస్ అయ్యర్. వీరాభిమాన్ అనుకుంటారా? కాదు, ఆర్సీబీ వీరా ఏమంటారా హేటర్. విన్ అయినాం, ఆర్సీబీ విన్ అయింది. సో కర్మన్ గడ్ కాడికి వెళ్ళి జస్ట్ విని ఒకసారి విన్ ఎక్స్ప్రెషన్ తీసుకురా. దగ్గర ఇక్కడ రాను, దగ్గర రాను. ఒక్కటి తక్కువైంది పుష్ప. ఒక ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాను. సో గైస్ చూడొచ్చు, మా వాడైతే ముఖం కూడా చూపించుకోలేకపోతున్నా. ఆర్సీబీ అసలు పొద్దున్న లేసి ఆర్సీబీ లాలిపాప్, ఆర్సీబీ లాలిపాప్, ఆర్సీబీ లాలిపాప్ అన్నాడు. లాలిపాప్ మిస్ అయింది అంటున్నా, ఒక్కటి తక్కువైంది. షాపులన్నీ బంద్ చేసి చూడొచ్చు, నోరు మూసుకుంటా అంటే లాలిపాప్ హాలిడే పడ్డది మా వానికి. సో ఏమైందా రే సాగర్ చెప్పు, అదేంటిది మాట్లాడు. క్వాలిఫైయర్ సెలెక్ట్ అయినాక మెన్షన్ చేస్తే క్వాలిఫైయర్స్ సెలెక్ట్ అయ్యారు. ఏం పెట్టినాడు, స్క్రీన్ షాట్ పెడతా పక్కన, కప్పు కొట్టండి చూద్దాం. అరే అనుకున్నావు బాధతో వీడు చూసుకుంటే ఇంకో అట్లనే ఇట్లా వండుకొని ఉన్నాడు. బా వీడు దగ్గరికి రాను ఇక్కడ. వీడు మ్యాచ్ ఎప్పుడైతే ఆర్సీబీ క్వాలిఫైయర్లకు పోయిందో అప్పటికెళ్ళి మాకైతే సాగు వీటితోటి రీల్స్ పంపిస్తూనే ఉంటాడు. ఇంకో వీడియో తీసాడు, వీడు సిఎస్కే ఫ్యాన్, వానికి పంపిస్తాడు. వీడు ఒకసారి స్టోరీ పెట్టిండు ఆర్సీబీది, అప్పటి నుంచి వీనికి స్టార్ట్, నాకు స్టార్ట్. నేను కావాలంటే మెసేజ్ చూపిస్తాను, నేను ఇట్లా స్క్రోల్ చేసి నాకు వద్దు వస్తున్నాయి. నాకు ఇప్పటిదాకా ఎవడు పంపించారు అన్ని అన్న. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు గాయస్? కాకపోతే ఇక్కడ ఏమనలే, వీడు నా జానీడు జానేమని ఇప్పుడు. కానీ ఎంత జానైనా సరే వీడు ఆర్సీబీ పంజాబ్ విన్ అవ్వాలని కోరుకుంటే ఏం కాదు, ఆర్సీబీ ఓడిపోవాలని మాత్రమే కోరుకుంటాడు. వీడు రీల్ పంపించిండు, అదేంద్రా అది నీకెందుకురా ఆర్సీబీ ఎందుకురా అంత ఇష్టం అంటే నీకు ఇష్టంగా, నీకెందుకురా అంత నచ్చదు ఆర్సీబీ అంటే నీకు ఇష్టంగా, నాకు నచ్చితే వీనికి ఇష్టం కాకపోవడం ఏంద్రా అది.
సో గైస్ ఆర్సీబీ విన్ అయిపోయింది. మోహన్ కాడికి వచ్చినాం. ఇప్పుడు చూడొచ్చు మోహన్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఒక్కసారి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తే తీసుకుంటాం. ఒక thumbnail ఫోటో తీసుకో. మా వాళ్ళకు ఇట్లా వెళ్ళిపోయింది. మా వాళ్ళకు thumbnail ఫోటో. సో గైస్ మా వాడైతే thumbnail కూడా ఫోటో ఇస్తలేడు. ఇంకేమన్నాలో ఇంకా మీకు వదిలేస్తున్నా. ఫైనల్లీ ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. ఇది రా వ్లాగ్. ఇది అసలు ఏం ప్లాన్ చేయాలి, స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, అనిపించింది వచ్చేసినాం. వెనకాల నుంచి ముందుకు రా సాగర్. నీ వెనకాల ఏదో పవర్ ఉంది అయ్యానగానే వెనకాల శ్రేయస్ అయ్యారు. సో గైస్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఓడిపోతే ఇట్లా, గెలుస్తేనేమో ఇట్లా 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 అంటున్నాడు. సో గైస్ చూడొచ్చు డోర్ పెట్టేసుకుని డోర్ల నుంచి చూస్తుండే ఒక్కలకి వెళ్ళి. డోర్ వెనకాల దాచుకొని ఇప్పుడు భయపడుతుండు. వాడు పెట్టిన టార్చర్ మామూలుగా పెట్టలేదు అయ్యా అసలు. నాకైతే రీల్స్ స్క్రోల్ చేస్తున్న కొద్దిగా ఆర్సీబీ అన్ని ఆపోజిట్ ఉంటాయి కదా, అన్ని మీమ్స్ పంపిస్తుండు. రారా వస్తే రారా బయటికి. సో గైస్ చూడొచ్చు భయపడుతున్నాడు. ఎలా చూస్తున్నాడు అట్లా కాదు. చూస్తూనే ఉన్నా తను రెప్పైనా పడనీదా వస్తానని కొంచెం మీ సో గైస్ చూడొచ్చు వాడైతే ఇక అయిపోయింది. రేపటి నుంచి ముఖం చూపించుకున్నాడు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లకే రాడు బాయ్. ఇది మా ఆనందం. చక్కగా గెలిచంగానే ఎక్కడో చక్కగా ఎడుకో చూసి నువ్వు ఆగినావా ఇన్ని రోజులు? అసలు అట్లా చెయ్యేస్తే దెంగే అల్లి లోపల ఉన్న దయ్యం. అరే కేక్ మిస్ అయినాము. లాలీపాప్ కోసం ప్రతి షాప్ చూసిన బంధుని. సో గైస్ ఫైనల్లీ ఆర్సీబీ ఓడిపోయింది అని మాట వీడు నాకు ఫోన్ చేద్దాం అనుకుంటూ, కాకపోతే వచ్చినాం. సో గైస్ మాట్లాడు భయ్యా. డిసప్పాయింట్మెంట్ అయిపోయాడు మా వాడు శ్రేయస్ అయ్యారు. వికెట్ లేచిపోయినప్పుడు డిసప్పాయింట్ అయిపోయాడు. కప్పు గెలిచేసాం బ్రో, కప్పు గెలిచేసాం. మేము మీద అదే అనుకున్నాం, దిగిండు కొడతాడు అని. ఫస్ట్ బాల్ ఒక బాల్ ఒక ఆడిండు అనుకుంటా, రెండో బాల్ క్యాచ్. వాడు అన్నాడు ఏమన్నా తెలుసా, ఈ గ్రౌండ్ లో ఎప్పుడు శ్రేయస్ అవుట్ కాలే అన్నాడు. ఈసారి అవుట్ అయ్యాడు. నేను అన్నప్పుడే అన్నా, చెప్పలేము ఈసారి అవుతాడేమో. తలకాయ కింద ఊకోయ్యా. నీ బాధ మేము అర్థం చేసుకోవాలి. టార్చర్ ప్లీజ్ రా. మేము ఇక్కడికి వచ్చిందే ఆ పాయింట్. సారీ రా, ఇంకోసారి రీల్స్ సెండ్ చేయండి రా. దగ్గర వాయిస్ అదొక్క మాట సారీ రా, రీల్స్ సెండ్ చేసినందుకు అని. లేకపోతే బ్లాగ్ ఇంకొక 5 నిమిషాలు సెండ్ అవుతుంది. అరే సారీ రీల్స్ సెండ్ చేసినందుకు. గైస్ విన్నారు కదా, రీల్స్ సెండ్ చేసినందుకు సారీ కూడా చెప్తుండు. సో ఇక్కడ దాకా బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వండుకోరు, ఇంకా బాయ్. కట్ చేయరా బ్లాగ్ కట్టి.